కర్నూలు నగరం లేబర్ కాలనీలో వెలుగు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు రామకృష్ణ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా కర్నూలు మండల ఎంఆర్ఓ రమేష్ బాబు పాల్గొని పిల్లలకు నోట్ బుక్లు అందజేశారు. కర్నూలు మండల ఎంఆర్ఓ రమేష్ బాబు మాట్లాడుతూ అంబేద్కర్ ఆలోచనలను ప్రభుత్వ విధానాల్లో ప్రతిబింబిస్తున్నాయని, ఎస్సీల అభివృద్ధి, వెనుకబడిన విద్యార్థులకు ప్రోత్సాహాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నాయని, అదేవిధంగా అక్కడికి వచ్చిన మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెలుగు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు రామకృష్ణ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడతామని ఆయన తెలిపారు. ఎంత అంటరానితనానికి గురైనా, గుడిలోకి రానియకుండా, బడిలోకి రానియకుండా, ఎంత వివక్షత చూపించినా కూడా ఓడిపోలేదు. మీ అందరూ ఇది సవాల్గా తీసుకున్నారా? అమ్మలారా, అక్కలారా, అంబేద్కర్ గారు ఓడిపోలేదు. ఆయన మీరు అనుకుంటున్నారేమో ఇవాళ అంబేద్కర్ గారి జయంతి చేస్తున్నారంటే ఆయన ఎన్ని కోట్లు ఉండవో, ఎంత కోటీశ్వరుడు అనుకుంటున్నారో మీరు. కాదు, అట్టడుగున ఇప్పుడు మన వాళ్ళు ఉన్నారు, ఇళ్ళల్లో పనిచేస్తారు చూడు, అంత అంటే హీనం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అలాంటి కుటుంబంలో పుట్టి చదువుకోగలిగాడు. బాగా అర్థం చేసుకోవాలి మీరు. కింది స్థాయిలో అట్టడుగున ఏమీ లేదు, తినడానికి తిండి కూడా లేవు. ఈ పూట గడిస్తే మళ్ళా ఇంకొక పూట ఎలా అనే పరిస్థితి అంబేద్కర్ గారి కుటుంబంలో ఉండేది. ప్రజలారా, మీరు అనుకుంటున్నారేమో కోట్లు ఉండి చదివి ఈరోజు అంబేద్కర్ అలా కాగలిగినాడని. కాదు, అట్టడుగున ఉండి అంటరానితనాన్ని అనుభవించి ఎట్లయినా కూడా ఈ ప్రపంచంలో కుల నిర్మూలనని తొలగించాలనే పట్టుదలతోని ఆ అనుభవించుకొని తన చిన్నతనంతోనే అనుభవించినటువంటి బాధలు దృష్టిలో పెట్టుకొని ఎంతమంది అవమానించినా, వాళ్ళ ఊర్లో ఎంత వివక్ష చూపించినా, ఎంత అంతరానితనానికి గురి చేసినా కూడా పట్టుదల విడవలేదు. ఆయన కష్టపడి బాధ్యతగా చదువుకొని రాజులకు కూడా మీ ఊర్లో మీరు స్కాలర్షిప్ ఇస్తే నేను ఇన్నేళ్ళు మీకు పని చేశాను చెప్పేసి బరోడా సంస్థానంతో మాట తీసుకొని అమెరికాలలో అక్కడ ఇక్కడ ఆయన ఎన్నో లండన్లో, అమెరికాలో చదువుకొని వచ్చి మరి 10 ఏళ్ల అగ్రిమెంట్ ప్రకారం మళ్ళా ఇతరులకి చదువు చెప్పడం జరిగింది.